పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ ఓటమి ఖాయమైందని, అందుకే గంజాయి బ్యాచ్తో దాడులు ప్రోత్సహిస్తున్నారని టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. 13వ తేదీ కోసం సత్తెనపల్లితో పాటు పల్నాడు ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్నారంటున్న సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. 2024 సాధారణ ఎన్నికల ప్రచార పర్వం చివరి దశకు చేరుకుంది. పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా అభ్యర్థులు ఇప్పటికే ఇంటింటికి తిరిగి సూపర్ 6 మేనిఫెస్టోతో పాటు పూర్తి స్థాయి మేనిఫెస్టోను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మనం సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఉమ్మడి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ వద్ద ఉన్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు దాదాపు ప్రచార పర్వం 2-3 రోజులు ముగిపోతుంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఎట్లా ఉంది సార్ పరిస్థితి? నియోజకవర్గ పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది. ప్రజలు కూడా 13వ తేదీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఓటమి భయంతో తాగుడు గంజాయి ఇచ్చి అల్లర్లు సృష్టించాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది ఒక 2-3 రోజులుగా. మరి పోలీసు వారికి చెప్తున్నాం కంట్రోల్ చేయమని, అది కంట్రోల్ చేయాలని పోలీసుని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సార్, ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ విషయంలో కూడా ఉద్యోగస్తులు ఓట్లు లేకుండా పలు రకాలుగా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి. ఎందుకు ఈ సంవత్సరం అట్లా చేస్తున్నారు? గతంలో ఎప్పుడు లేకుండా ఓటమి భయమే, ప్రధానంగా ఓటమి భయం. ఎవరికి ఏం చేశానని చెప్పుకోగలడు జగన్మోహన్ రెడ్డి? ఓ పలానా వాళ్ళకి నేను ఇది చేశానని ఆయన చెప్పుకోగలడా? సంక్షేమ కార్యక్రమాలు అన్నాడు. ఆయన ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ ఎత్తుకెళ్ళిన సామెతగా ఉన్నాయి తప్ప సంక్షేమ కార్యక్రమాలని చెప్పుకోవటానికి కూడా లేదు. ఆయన ఒక పక్క సంక్షేమం అంటున్నాడు, ఇంకో పక్క సారాయి తానే అమ్ముకుంటున్నాడు. సారాయి తానే అమ్ముకుని మరి ఆ రేట్లు కూడా విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి. అది సత్తెనపల్లి నియోజకవర్గం ప్రధానంగా కొండమూడు పేరేచర్ల రహదారి విస్తరణ, గోదావరి పెన్న ప్రాజెక్టు అంట్లో మరుగున పడిపోయి మీరు వచ్చి రేపు ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరు ఎలాంటి హామీ ఇస్తున్నారు? ఖచ్చితంగా ఎంపీ గారు నేను ఇద్దరం కలిసి పేరేచర్ల కొండమూడు దగ్గరికి 4 లైన్ రోడ్డు కానీ ఈ గోదావరి పెన్న అనుసంధానం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ 2 కూడా చేస్తామని సందర్భంగా చెబుతున్నాం. ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం. అదే మనతో పాటు నర్సాపేట ఎంపీ అభ్యర్థి సోదరు ఉన్నారు. మేడం చెప్పండి, ఏంటి టోటల్గా పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఎలా ఉంది మేడం? నర్సాపేట ఎంపీ అభ్యర్థి శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు కంటపూడి గ్రామానికి వచ్చాము. ఇక్కడ అందరికీ అందే సంక్షేమంతో పాటు వివరించడంతో పాటు అందరికీ అర్థమైంది, వారి బిడ్డలు సంక్షేమ పథకాలు అందుకునే స్థాయిలోనే ఉండకూడదు. వారి బిడ్డలు పెరిగే స్థాయికి, వాళ్ళు ఉన్నత స్థాయికి రావాలి అంటే అందరికీ అందుబాటులో విద్య, ఉన్నత అవకాశాలు ఉండాలి అని. అవి ఉండాలి అంటే తప్పకుండా కులము, మతము, వర్గము వివక్ష లేని నాయకులు రావాలి. అలాంటి వారిలో శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు తప్పకుండా మీరు గమనిస్తే, నేను ఇది నోటి మాటగా చెప్పట్లేదు, ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు గారు చేసిన ప్రాజెక్టులు గమనిస్తే ఒక వరకపుడిశాల, ఒక పిడుగురాళ్లలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రతి నియోజకవర్గంలోనూ పేదలకి వైద్యం అందుబాటులో ఉండాలి అని చెప్పి 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు కానీ, అలానే 3000 కోట్లు వెచ్చించి 4 జాతీయ రహదారులు మరి ఏ నియోజకవర్గంలోనూ లేవు, మనకే ఉన్నాయి. వీరందరినీ, అన్ని కుటుంబాలని మనం గెలిపించాలి, పల్నాటి ప్రాంతాన్ని మనం గెలిపించాలి. దానికి ముందున్న నాయకులు కన్నా లక్ష్మీనారాయణ గారు, కృష్ణదేవరాయలు గారు అని నేను సవినయంగా తెలియజేసుకుంటాను. ఇది మొత్తానికి సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటి రాంబాబు ఓటమి భయంతోనే గంజాయి, జగన్ పిచ్చి మందు పోసి యువతనే దాడులకు ఉసిగొలుపుతున్నారు. ప్రజలు 13వ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. 13వ తారీఖున అంబటి రాంబాబుతో పాటు పల్నాడు జిల్లా వ్యాప్తంగా వైసీపీని తరిమి కొట్టేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారంటూ కూడా కన్నా లక్ష్మీనారాయణ చెప్తున్నారు. ఇది మొత్తానికి సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ